ఉన్నారు లాస్ట్ ఇయర్ తో చేసి. భుజంగరావు గారు చెప్పండి సార్. ఇప్పుడు మన వాళ్ళంతా కూడా మీరు చేస్తున్న డిబేట్ లో ఉన్నటువంటి వ్యవస్థను, ఉన్నటువంటి పరిస్థితిని వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కూడా మేము చూస్తున్నదే, మేము పొందింది, మేము అనుభవిస్తున్నదే కాకుండా ఉన్నటువంటి విద్యా వ్యవస్థను మరింత ఉన్నతంగా సంస్కరించే విధంగా ఒక కమిషన్ను అఫ్ కోర్స్ రేవంత్ రెడ్డి గారు మంచి ఉద్దేశంతో నియమించవచ్చు కాక, ఆ జీవో ఇచ్చినాడు, కమిటీ నియామకం చేసేనాడు కొంత ఆలోచించి ఆ కమిటీ కాన్స్టిట్యూట్ అయిందని మీరు చూస్తే 5 యూనివర్సిటీ ప్రొఫెసర్సే ఉన్నారు. ఇప్పుడు అక్కడ మా మోహన్ రెడ్డి గారు ఇంటర్ నుంచి రిప్రజెంటేషన్ లో ఉన్నాడు. ఇక్కడ రిప్రజెంటేషన్ చేసే మిగతా వాళ్ళంతా ఉపాధ్యాయ సంఘాల నాయకులమే ఉన్నాం. అంటే ఒక్కరన్నా ఉపాధ్యాయ సంఘం నుంచి ఎందుకు రిప్రజెంటేషన్స్ లో ఆ కమిటీలో ఎందుకు చేర్చుకోలేకపోయింది అనేది నా అభ్యంతరం. ఇలా ఉంటే ఆ ప్రిపరేషన్ లో, ఆ డ్రాఫ్ట్ లో, ఆ సూచనలు వచ్చేటప్పుడు కొన్ని ఖండించే వాళ్ళు, కొన్ని డిలీషన్స్ చేసేవాళ్ళు, కొన్ని ఇన్కార్పొరేట్ చేయమని చెప్పేవాళ్ళు, కొంత ఎక్సైజ్ జరిగేది. అంటే ఈ కమిటీ నియామకంలోనే పెద్ద లోపభూయిష్టంగా ఉన్నటువంటి పరిస్థితి. అందులో ఎంబీఏ ఫౌండేషన్ నుంచి నేషనల్ కన్వీనర్ గా ఉన్న వెంకటరెడ్డి గారిని తీసుకున్నారు. నాకు అభ్యంతరం ఏం లేదు ఆయన తీసుకున్నది. అలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు యూనిసెఫ్ లో శేషగిరి గారిని తీసుకున్నారు. సంతోషం. మీరు ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళిపోయి యూనిసెఫ్ లో ఉన్న శేషగిరి గారిని తీసుకున్నప్పుడు, అంతర్జాతీయ అనుభవాలు అవసరం అనుకున్నప్పుడు, ఒక ఎన్జిఓ సంస్థ ప్రభుత్వ పాఠశాలల్లో అబ్జర్వ్ చేసిందని గమనించినప్పుడు, విశ్వవిద్యాలయాల్లో కునారిన పరిస్థితులను చూసినటువంటి వాళ్ళ అనుభవాలు విశ్వవిద్యాలయాలకి, హయ్యర్ ఎడ్యుకేషన్ కి పనికొస్తాయి. పాఠశాల విద్యలో, ప్రాథమిక విద్యలో, పాఠశాల ఉన్నత విద్యలో, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో వీళ్ళ అనుభవాలు పనికిరావు, వీళ్ళ సూచనలు పనికిరావని ఎక్సర్సైజ్ ఎందుకు చేయలేకపోయినరు సో కాల్డ్ కమిటీ కాన్స్టిట్యూట్ చేసినటువంటి ముఖ్యమంత్రి గారు కానీ, ఆనాడు ఉన్నటువంటి విద్యామంత్రి, ఈనాడున్న విద్యామంత్రి గారు. ఈ కమిటీ నియామకమే లోపము. కమిటీ నియామకమే లోపం జరిగినప్పుడు ఆయన అన్నాడు 46 మీటింగులు పెట్టినా, కన్సల్టేషన్స్ చేసిన. కన్సల్టేషన్స్ ఎంత విస్తృతంగా చేయగలిగితే, ఎంత విస్తృతంగా ఉపాధ్యాయ సంఘాలతో సెమినార్స్ లాంటివి, వర్క్షాప్స్ లాంటివి, రౌండ్ టేబుల్స్ లాంటివి పెట్టి నెగోషియేషన్ చర్చలు చేసి విస్తృతంగా డెప్త్ లోకి వెళ్ళినప్పుడు ఎట్లుందో తెలుస్తుంది, ఏం చేయాలనో తెలుస్తుంది. ఇక్కడ ఎట్లుందో నేను చూసినా అంటున్నాడు ఆయన. ఎన్ని పాఠశాలలు జరిగిండో మరి అక్కడ హర్ష వారు మాట్లాడుతున్నారు చూసిందని, మా శ్రీపాల్ రెడ్డి సార్ మాట్లాడుతున్నారు చూసిందని. అయితే తను చూసినా అని ఆ రిపోర్ట్ లో రాసుకున్నాడు. నా ఆరోపణే కాదు, నేను చెప్పే వాస్తవం కూడా ఏంటంటే, ప్రభుత్వ పాఠశాలలకు ఎక్కడ చూసినట్టే తెలియదు. అట్లా చూసి తిరగగలిగి ఉంటే, హలో చెప్పండి వింటున్నాం. అట్లా తిరగగలిగి ఉంటే గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన భోజనం లేక ఫుడ్ పొల్యూషన్ అయ్యి, వాటర్ పొల్యూషన్ అయ్యి, అనారోగ్యం పాలై 170 మంది పిల్లలు చనిపోయిన పరిస్థితుల్లో అవన్నీ కూడా గురుకుల పాఠశాలలే అయినప్పుడు, వారు ఒక కమిషన్ కు చైర్మన్ గా రిప్రజెంటేషన్ చేస్తున్నప్పుడు, విద్యామంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి గారికి టైం లేనప్పుడు, దొరకనప్పుడు, తానుగా ఉన్నటువంటి పరిస్థితిని చెప్పడానికో, నివేదించడానికో, పిల్లలు పాఠశాలల్లో దారితీసిన పరిస్థితి తెలుసుకోవడానికో, తల్లిదండ్రులతో మాట్లాడడానికో ఎందుకు ఒక్కరోజు టైం దొరకలేదు తనకి? అంటే ఇది ఎవరి బాధ్యత? తన బాధ్యత కాదా? ఈజ్ ఇట్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆకునూరు మురళి? ఇవాళ అంటే పరిధి దాటి పరిధిలో లేనివి మెడకేసుకొని ఇదే నిరుద్యోగులను రెచ్చగొట్టి బస్సు యాత్రలు పెట్టి జీవితాలు మగ్గిపోతున్నాయి, మీకు ఉద్యోగాలు రావట్లేదు, ఉపాధి అవకాశాలు లేవు, నడుము కట్టండి, లేవండి, మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలన్నాడు. సంతోషం. కానీ ఇవాళ అదే ఆకునూరి మురళి బాధ్యతను విస్మరిస్తూ నిరుద్యోగుల భవిష్యత్తును ఆకురాయితో కత్తులు నూరి వారి భవిష్యత్తును తెగ నరపడానికి ఎందుకు సిద్ధపడ్డాడు అని అడుగుతున్నా. ఇవాళ డిఎడ్ డిప్లొమా ఉన్నటువంటి అభ్యర్థులు ఒక నిరసన తెలిపారు. ఇంతమందిని మేము డిప్లొమా ఇన్ ప్రైమరీ డిఎడ్ క్వాలిఫై అయ్యున్నాము, ప్రీ ప్రైమరీ సెంటర్స్ ఎస్టాబ్లిష్ అవుతుంటే మాకు భవిష్యత్ అవకాశాలు వస్తాయి, మాకు ఉపాధి అవకాశాలు వస్తాయి, ఈ ప్రభుత్వాన్ని నమ్ముకొని ఉన్నాము, మా గొంతుగా నీవు నరుకుతున్నట్టుగా డిఎడ్ వాళ్ళు ఉండొద్దు, ఇవ్వద్దు అవకాశాలు అని అంటే, క్వాలిఫికేషన్స్ మీరే డిసైడ్ చేస్తే మా భవిష్యత్తును కూడా మీరే డిసైడ్ చేయండి,
మరి ఎట్లా మా భవిష్యత్తు నిలబెడతారని వాళ్ళ ఒక పక్కన ప్రశ్నిస్తున్న పంచాయతీ ఉంది కదా 2007 నుంచి కూడా డిఎడ్ ఆ పంచాయతీ ఉందండి. ఆ పంచాయతీ ఉండంగా పసలేని మాటలు పసలేని ప్రతిపాదనలు ఆకునూరు మురళి గారు ఆ పంచాయతీ ఉండగా ఎందుకు చేసినట్లు, ఎందుకు ఏలు పెట్టినట్టు తెలివిగా పెట్టిండా? అజ్ఞానమా, మూర్ఖత్వమా? రెండు, ఇక్కడ భవిష్యత్తును అభివృద్ధి చేయాలి విద్యను అనే దానికి పోయి విద్యను మరింత ఆ ప్రమాదంలోకి నెట్టేసిన పరిస్థితి. అంటే ఆకాశము ఎత్తున అంచనాలు వేసుకొని ఆలోచిస్తున్న సమయము ఉండొచ్చు కాక దాన్ని ఉన్న పలంగా అగాధంలోకి తోసేసిన పరిస్థితి ఉంది కదా. ఇలా రెండు విషయాలు, ఒకటి విద్యార్థుల విద్యావకాశాలు దెబ్బతినే ప్రమాదము పొంచి ఉండడం ఒకటి, పనిచేస్తున్న ఉపాధ్యాయులు మీరు పదే అన్నారు, నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్, అభినందనలు. ఇవాళ వృత్తి ద్రోహులుగా, బడి దొంగలుగా ఉపాధ్యాయులను చిత్రీకరించి సమాజంలో మా పట్ల సులకన అభిప్రాయం ఏర్పడే విధంగా కంకణం కట్టుకొని ఆకునూరు మురళి గారు అక్కసు వెళ్ళగక్కిండా అనేది స్పష్టంగా కనబడతా ఉంది ఇందులో. రెండవది, అయ్యా ఇక్కడ ప్రభుత్వ బడుల్లో సంఖ్య నమోదు తగ్గలేదు అని మా హర్ష గారు అంటున్నారు. నేను ఇక్కడ డేటా చెప్తా మీకు. 2023-24 సంవత్సరం కల్లా ప్రభుత్వం మారే నాటికి ఉన్నటువంటి బళ్ళల్లో 18,06,736 నమోదు ఉంటే 2024-25లో పెరిగిందని వారు అంటా ఉన్నారు. 16,78,605కు తగ్గింది. 2025-26 తగ్గింది కానీ కాస్త ఈ సంవత్సరం తక్కువ తగ్గింది. అది మార్పు. తర్వాత మీరు అబ్జెక్షన్ చేయండి. 2025-26లో 16,57,812కు పడిపోయింది. అంటే 2 సంవత్సరాల స్పాన్ ఆఫ్ పీరియడ్ లో 1,48,000 ఎన్రోల్మెంట్ తగ్గింది. దానికి ఆకునూరు మురళి గారు ఒక్క నిమిషం చెప్పేటప్పుడు కరెక్ట్ చెప్పండి. 2020 డిస్టర్బ్ చేయకండి. ఒక్క నిమిషం. ఇక్కడ ఆకునూరు మురళి చెప్పేటువంటిది ఈ తగ్గుదలకు నమోదు పడిపోవడానికి ఉపాధ్యాయుల బోధన లేకపోవడమే, ఉపాధ్యాయులు రెగ్యులర్ గా బడికి పోకపోవడమే, విధులు నిర్వహించకపోవడం అనే ఆరోపణే కాదు, తప్పుపట్టినటువంటి ఆ నివేదిక 100% తన ప్రతిపాదన, తన ఆరోపణ వాస్తవ విరుద్ధము. అదేవిధంగా మీరు ఇందాక భరత్ గారు చెప్పినట్టుగా రాష్ట్రంలో 11,000 ప్రైవేట్ స్కూల్స్ ఉంటే 2023-24లో 30,58,000 మంది పిల్లలు ఉంటే 24-25 విద్యా సంవత్సరంలో 36,80,000 అయింది. 2025-26 విద్యా సంవత్సరంలో 37,04,000 మంది అయ్యారు. అంటే 24 లక్షల నుంచి ఇవాళ 37 లక్షలకు పెరిగిందంటే 13 లక్షల మంది ఎన్రోల్మెంట్ ఈ పీరియడ్ లో పెరిగినటువంటి గణాంకాలు. ఇది నేను చెప్తున్న గణాంకాలు కావు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన గణాంకాల గురించి చెప్తా ఉన్నా. ఇంతగా ప్రైవేట్ స్కూల్స్ లో నమోదు ఎందుకు పెరిగింది, ప్రభుత్వ పాఠశాల నమోదు ఎందుకు తగ్గింది ఒక మంచి రికమెండేషన్ ఇచ్చారు ఆకునూరు మురళి గారికి. ఈ విషయంలో ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజును రిస్ట్రిక్ట్ చేయాలని చెప్పారు. మన ఇంజనీరింగ్ ఫీజు రిస్ట్రిక్ట్ చేస్తున్నాం కానీ ప్రైవేట్ స్కూల్ ఫీజు మాత్రం వాళ్ళు ఇష్టం ఉన్నట్టు పెంచుకుంటారు. ఇంజనీరింగ్ ఫీజు కంటే ప్రైవేట్ స్కూల్లో 1వ క్లాస్ ఫీజే ఎక్కువ. ఇంజనీరింగ్ కే ఎక్కువ అవసరం పడతాయి కదా. ఎంటెక్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకు పెట్టాలి. దానిలో ఆ కాలేజీకి మన ఏఐసిటి అప్రూవల్ ఉండాలి, వాళ్ళకు ఉండాల్సిన అదంతా స్పెసిఫికేషన్స్, దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరు. కానీ 1వ తరగతి కంటే హైదరాబాద్ లో మామూలు ప్రైవేట్ స్కూల్లో చదివే దాని ఫీజు చాలా ఏమంటారు, చాలా ఎక్కువ. ఇంజనీరింగ్ కంటే ఎల్కేజీ భరత్ గారు 1 మినిట్. నేను ఎవరిని డిస్టర్బ్ చేయలే. లెట్ మీ కంప్లీట్ వాట్ ఐ వాంట్ టు సే. చెప్పండి. ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ వద్దు, బంద్ చేయాల్సిన అవసరం ఉంది అన్నాడు. ఫీజు రియంబర్స్మెంట్ ఎవరికి అవసరం అంటే ఫీజులు కట్టలేని, విద్యను కొనుగోలు శక్తి చేయలేనటువంటి వాళ్లకు ఉపయోగపడాలనేటువంటి రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో ఉద్యమాల అది కూడా తప్పే అంటున్నా నేను. ఫీజు రియంబర్స్మెంట్ నామ్స్ ప్రకారం లేని కాలేజెస్ లో తనిఖీ చేయండి, పర్యవేక్షణ చేయండి, చర్యలు తీసుకోండి. దానికి విద్యార్థులను ఎట్లా బలి చేస్తారు, చేయకూడదు కదా. రెండవది, ప్రమోషన్స్ విషయంలో 100%
తన మాటలను మా వాళ్ళందరూ కూడా తప్పుపడతారు, ఉపాధ్యాయులందరూ ఆవేదన చెందుతా ఉన్నారు. ఇలా ప్రమోషన్స్ కు విద్యార్హతలు ఉంటాయి. విద్యార్హతలు లేకున్నా ప్రమోషన్స్ కు గ్రేడింగ్స్ తీసుకొని పర్ఫార్మెన్స్ చూసి అర్హత ప్రమోషన్స్ ఇవ్వాలంటే మా యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ సబ్ జ్యుడిషియరీ అయి ఉన్నది. అలా అది అక్కర్లేకుండా పర్ఫార్మెన్స్ మేము ప్రదర్శిస్తే పదోన్నతులు ఇచ్చేస్తుందా గవర్నమెంట్? పరిష్కారం అయిపోద్దా? అంటే చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు, ప్రతిపాదన చెప్పేటప్పుడు తెలుసుకొని లోతుగా చూసి ప్రమోషన్లు పర్ఫార్మెన్స్ ఆధారంగా ఇస్తే మంచిదే కానీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది అంతే కదా. ఈ దగ్గర ఆయన ప్రమోషన్ లేదు. దానికంటే ముందుగా ప్రమోషన్స్ పర్ఫార్మెన్స్ ప్రకారం సాధ్యపడవు. సాధ్యపడదు. ఒకవేళ చేస్తే కనుక అది పూర్తిగా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోద్ది అంతే కదా. అది గతంలో జడ్పీ చైర్మన్ మంత్రి గారి పంచాయతీలు ప్రతి జిల్లాలో గమనించిన చూసినాం కదా, ట్రాన్స్ఫర్ విషయంలోనే అది జరుగుతుంది. తర్వాత వెబ్సైట్ అనేది రద్దు చేయాలి అన్నాడు. ఎట్లా కరెక్ట్ అది వెబ్సైట్ రద్దు చేయాలనేది? అంటే బట్టి విధానానికి ద్వారాలు తెరుస్తున్నారా? కార్పొరేట్ స్కూల్స్, కాలేజెస్ కు మీరు గేట్స్ ఓపెన్ చేస్తారు. మరి తమిళనాడులో కూడా నీట్ వద్దని వాళ్ళు అక్కడ మెడికల్ దానికి డైరెక్ట్ గా వాళ్ళు అక్కడ +2 మార్క్స్ ఆధారంగానే చేస్తున్నారు కదా సార్. ఒక్కటి సార్, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లో ఐక్యూ లెవెల్స్ లో పర్ఫార్మెన్స్ చూపించిన పిల్లలకు ర్యాంక్స్ వస్తాయి, అడ్మిషన్స్ వస్తాయి. ఇవాళ యాన్యువల్ ఎగ్జామినేషన్ లో బట్టి విధానం ఉండొచ్చు, ఐక్యూ లెవెల్ ఉండొచ్చు, నేను కాదనడం లేదు. కానీ అందరు అట్లా ఉండరు కదా. వెబ్సైట్ అనేది ఎంతో మందికి ఊరనిస్తున్న పరిస్థితి ఉన్న దాంట్లో, కొనసాగుతున్న దాంట్లో, అభ్యంతరాలు లేని దాంట్లో వేలు పెట్టే ప్రయత్నము తాను తప్పు చేసిండు అని నేను అంటా ఉన్నా. అంతే కదండి. తర్వాత ఇక్కడెక్కడ కూడా కొనసాగుతున్న వ్యవస్థలో కొత్త బళ్లలో ఉన్నటువంటి బళ్లలో ఉన్న పరిస్థితుల గురించి, వసతులలో లేమి గురించి, బేసిక్ ఎమ్యూనిటీస్ గురించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఎందుకు మాట్లాడలేకపోయినరు? 29 రకాల స్కూల్స్ ఉన్నాయని కొత్త 30 రకం స్కూల్ తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఈ అవసరం ఏమొచ్చింది? మీరు ఇందాక అన్నారు, ఐఎమ్ అప్రిషియేటింగ్. ఇలా గవర్నమెంట్ మారినప్పుడల్లా కాన్సెప్ట్ ప్రకారం వాళ్ళకు నచ్చింది తీసుకొచ్చి వాళ్ళ ఆనవాళ్ళు ఉండాలనే విధంగా రుద్దిపోతే ఇంకొక ప్రభుత్వం వచ్చి ఆనవాళ్ళు రుద్దేసి తీసేసే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ ఆనవాళ్ళు ఉండాలి, ఇంకో ప్రభుత్వం ఆనవాళ్ళు ఉండద్దు. ఇది ఎక్కడి పద్ధతి అండి? కేసీఆర్ పెట్టాడు కాబట్టి అది ఉండొద్దు. 200 కోట్లతో ఒక్క స్కూల్ అంటే విస్మయం, విచిత్రమైన పరిస్థితి కదండి. ఈ 200 కోట్లు పెడితే ఒక జిల్లా మొత్తం స్కూల్స్ బాగైతాయి కదా. ఇప్పుడు ఉన్న దానిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ 100% ఉన్న వాటిని ఎన్ని స్కూల్స్ బాగైతే శ్రీపాల్ రెడ్డి గారు ఎన్ని స్కూల్స్ బాగైతే మొత్తం అయితే జిల్లాలో ఎన్ని స్కూల్ ఉంటాయి ఇప్పుడు? సార్ ఇప్పుడు సింపుల్ సార్, ఉమ్మడి జిల్లాలో స్కూల్స్ అయితే, చిన్న జిల్లాలో మొత్తం అయితే సార్ ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పింది 120 స్కూళ్లు సార్. 120 స్కూళ్లు ఇంటూ 200 అంటే 24,000 కోట్లు. ఈ 24,000 కోట్లు ఎట్ ఏ టైం పెడితే ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా పరిషత్ పాఠశాలలు, ఇంటర్మీడియట్ కళాశాలలు అన్ని కూడా అన్ని సదుపాయాలు సమకూరుతాయి. దానిలో డౌట్ గారు. భరత్ గారు, చావరావు గారికి ఇద్దాం అవకాశం. ఒక్క నిమిషం. 1 మినిట్ చెప్పండి. ఇప్పుడు 2 సంవత్సరాల వచ్చిన ఇప్పటి ప్రభుత్వ పాలనలో 7.3 బడ్జెట్ అలొకేషన్ అయ్యింది. 7.6 నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ అలొకేషన్ అయ్యింది. 3,06,000 కోట్ల బడ్జెట్ లో అలొకేట్ చేసిన పర్సెంటేజ్ ఎంత వచ్చింది? ఎంత? పాపం ఎందుకు ఆగునూరు మురళి గారు చెప్పుదాం అనుకుని వెనుక ముందై తటపటాయించి 2% డిస్కౌంట్ ఇచ్చేసి 18% అడిగిండు. మరి ఏందో నాకు అర్థం కాలే ఆ లాజిక్. 18% అంటే 15% ఇచ్చినా కూడా బళ్ళు బాగుపడతాయి అని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో 20% ఇచ్చాడు. 25% ఇచ్చాడు. అవునండి. తమిళనాడులో స్టాలిన్ 40,000 కోట్లు ఇచ్చాడు. అది బ్రహ్మాండంగా ఇచ్చారండి. కేరళలో ఇప్పటికీ బ్రహ్మాండమైన బడ్జెట్ అలొకేషన్ ఉంటది. ఇలా విద్యాకాడికి వచ్చే వరకు అనుత్పాదక రంగంగా చూసి మానవ వనరులను సృష్టించగలిగే, భారతదేశ డెస్టినీ భవిష్యత్తును నిర్మించగలిగే ఒక పాఠశాలల్లో విద్య మీద పెట్టే ఖర్చును మీరు పెట్టుబడిగా చూసే ప్రభుత్వాలు ఉన్నంత వరకు విద్యలో సమూల మార్పులు ఎట్లా సాధ్యమవుతాయి అని అడుగుతా ఉన్నా నేను. ఆ రకంగా బడ్జెట్ అలొకేషన్ చేసి టైంకు టీచర్స్ రిక్రూట్మెంట్. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అందరిలో భయం వచ్చేసింది. డిఎస్సి పెడతారు, మెగా డిఎస్సి, ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని నిరుద్యోగులు కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తుంటే 10,000 మంది మిగులు సర్ప్లస్ స్టాఫ్ ఉన్నారు టీచర్స్ అని లెక్కలు తేల్చి 3,000 స్కూల్స్ ముయ్యబోతున్న పరిస్థితి ఉంటే నిరుద్యోగులు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నది నిరుద్యోగులకు
మన డిఎడ్ క్వాలిఫైడ్ అయిన టీచర్స్ కి ఉద్యోగ అవకాశాలు ఎట్లా ఇవ్వగలుగుతుంది ఈ ప్రభుత్వము? కాబట్టి మీరు ఖర్చులు వేరే వాటిని దుబారా తగ్గించుకోండి, విద్యలో ఖర్చులు పెంచండి, ఉన్న పిల్లలను బతికించండి, లేని ప్రయోగాలు చేయకండి. ఆ రకంగా చేస్తే విద్యలో నాణ్యమైన విద్య దొరికే విధంగా ఉండే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. ఆస్కింగ్ వన్ ఛాలెంజింగ్ క్వశ్చన్. ఇవాళ తెలంగాణ ఆనాడు ఆ గవర్నమెంట్ లో కానీ ఈ గవర్నమెంట్ లో కానీ 12 సంవత్సరాల్లో అనుసరిస్తున్న నిర్దిష్టమైన విద్యా విధానం అంటూ ఈ రాష్ట్రంలో ఇప్పటికీ లేదు. మధ్యలో ఒకసారి తీసుకొచ్చి సిబిఎస్ఈ విధానం ఫాలో అయిదామని A to Z 1 to స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా పరీక్షల వరకు కూడా పెడతారా అంటే కాదన్నారు. ఐసిఎస్సి, సిబిఎస్ఈ, స్టేట్ విధానం ఏ విధానం ఉంది? ఇప్పటికి నిర్దిష్ట విధానం లేదు. 2020 ఎన్పిఈ వచ్చింది కదా, మరి ఈ రాష్ట్రానికి అంటే ఒక పాలన ఉండాలి కదా. అరే కరికులం ఫ్రేమ్ దిక్కులేదండి. ఎన్సీఎఫ్ 2011లో వచ్చింది, ఎస్సీఎఫ్ 2011లో వచ్చింది, స్టేట్ కరికులం ఫ్రేమ్. ఇప్పటికి రివిజన్ లేదు కదా. చాలా రవి గారు చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు.